ये तो
నిర్మలా నిర్మలా మిస్సి మంచినీళ్ళు తీసుకురమ్మా బాటిల్ తోటి. అయ్యారు కదా. అన్న ప్రైజ్ అన్న ప్రైజ్ లాడ్ అన్న. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండ్ ప్రైజ్ ద లాడ్. మీరందరూ ప్రభువైన యేసు నామమున సంతోషంగా ఉన్నారని తలుస్తున్నాం. దేవుని మహా ఉచితమైన కృప చొప్పున ప్రభువు మనలను నేటికి సజీవంగా ఆయన పాద సన్నిధానంలో నిలిపి ఈ విధంగా జీ మీట్ ద్వారా యూత్ మీటింగ్ని కలిగి ఉండటానికి ప్రభు తన యొక్క కృపను మనకు అనుగ్రహించాడు. దేవాతి దేవుని యొక్క మహాప్రేమ ఈనాటికి మన పక్షాన సజీవంగా ఉండటం ద్వారా, అత్యధికంగా హెచ్చైన స్థితిలో ఉండటం ద్వారా మనము ఆయన మహిమ కొరకే బ్రతుకున్నట్లు ప్రభువే ఈ సమయాన్ని అనుకూలపరిచాడు. ఇప్పుడు మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దయచేసి మరి మీరు ఎక్కడున్నా సరే, ఏ స్థితిలో ఉన్న వాక్యాన్ని దయచేసి మీరు తీసి చదివి గమనించాలని ప్రేమతో మనవి చేయుచున్నాను. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుంటాము. చిన్నపిల్లలారా, మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. తండ్రులారా, మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు వ్రాయిచున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది. మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక
మీకు రాయిచున్నాను. రెండవ భాగంగా సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 8, 9 వచనాలు మనం చదువుదాము. జార స్త్రీయుండు ఛాయకు పోగా నీ మా- ఓకే, రైట్. నాకు ఇక్కడ ఫుల్ సిగ్నల్ ఉంది. ఓకే, రైట్. జార స్త్రీయుండు ఛాయకు పోక నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళిన ఎల్లా పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవిత కాలమును ఇచ్చివేతువు. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధికి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా, జ్ఞానం కలిగిన వాడా, అనంత జ్ఞాని, న్యాయ సంపన్నుడా, కృపాసత్య సంపూర్ణుడా, మాట్లాడే దేవా, జ్ఞానము బలము అనుగ్రహించువాడా, నేనున్నానని సెలవిచ్చువాడా, మాతో మాట్లాడుటకు సిద్ధంగా ఉన్న ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాను. గడిచిన కాలము, సమయము యేసుక్రీస్తునందు మాకు ఆశీర్వాదకరంగా చేసి, మా ప్రభువా, నేటికి మమ్మల్ని సజీవుల దేశంలో యెహోవా సన్నిధిని కాలం గడుపునట్లు కృప చూపించిన నీ ప్రేమంతని బట్టి స్తుతిస్తున్నాను. నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమమును విస్తరింపజేసి ఉన్నాడని చెప్పగలిగిన అనుభవంలో మమ్మ నుంచి నీ ప్రేమంతని బట్టి స్తోత్రములు. దేవా, మా ప్రభా, ఈ భూ ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రజలను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు. ఒక్కొక్క కేటగిరీకి సంబంధించి బాల్యము, యవనమును, వైవాహిక జీవితము, దేవా మా ప్రభా, వృద్ధాప్యము, మరణ సమీప కాలాలు ఉన్న ప్రతి పరిస్థితుల్లో ఎవరికి ఏ వాక్యము అవసరమో, చిన్నపిల్లలకు సండే స్కూల్ ద్వారా, యవనస్తులకు యూత్ మీటింగ్ ద్వారా, పెద్దవారికి బైబిల్ స్టడీ ద్వారా మరి నా తండ్రి నీ వాక్యాన్ని అనుగ్రహించుటకు ఇష్టపడుతున్నావు. ఇలా ఈ యూత్ మీటింగ్ జీ మీట్ ద్వారా మా ప్రభు జరిగించుకున్నట్టుకై సహాయం చేయుచున్న నీ ప్రేమతను బట్టి నేను స్తుతిస్తున్నాను. దేవా, మరి బెత్సెద ప్రార్థనా మందిరపు సహవాస వీరులతో ఈనాడు నేను కూడా మరి ఆహ్వానించబడటకై నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు. దేవా, పనులన్నింటిలో విజయం ఇచ్చి ఈనాడు ఈ పరిశుద్ధుల సహవాసంలో నన్నుంచి నీ ప్రేమతో బట్టి నేను స్తుతిస్తున్నాను. అయోగ్యును, బలహీనును, నా దగ్గర ఏమీ లేదు, సమస్తమును నీవే, నీ వల్లనే నేను ఇంకా ఉనికిని చెల్లించుచున్నాను, ఊపిరిని కలిగి ఉన్నాను. అందును బట్టి స్తోత్రములు. ప్రభా, నీ ప్రజల కొరకై, యవనస్తుల కొరకై నీ మాటలు తెలియజేయుచుండగా సహాయం చేయమని వేడుచున్నాను. దేవా, ఖాళీగా ఉన్న నన్ను ఈ ఆత్మ చేత నింపుము. దేవా మా ప్రభా, నీ బలమును అనుగ్రహించుము. దేవా, నిజంగా యవన కాలంలో యవనస్తులు ఎంత బలమైన వారో గుర్తెరగగా వారి యొక్క బలాన్ని వృధాగా మరి ఖర్చు చేసుకుంటున్నారు. వారు తెలియక అజ్ఞానంలో ఉండకుండా జ్ఞానం కలిగిన స్థితిలో దేవా నా తండ్రి నీ బరువైన, నీ తేలికైన మరి కాడిని మోయటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను. ప్రేమ తండ్రి, ఈ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటివి ఆటంకం కలుగుకున్నట్లు, మరి నా తండ్రి నీ మాటలు తేలికగా వారికి వినబడినట్లు సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాను. దేవా నా తండ్రి, ఆరంభం నుంచి చివరి వరకు నీ అధ్యక్షత వహించి నడిపించండి. వినుట వలన విశ్వాసము దేవా నా తండ్రి కలుగునట్లు సహాయం చేయండి. గ్రహించే మనసును కూడా అనుగ్రహించండి. మనుషులుగా మేము కాక మీరే కనబడండి. మీ స్వరం వినిపించండి. మా ప్రార్థన ఎందుకే స్తోత్రములు. యేసు నామమున విశ్వాసముతో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునామమున మరి ఈ యవనస్తుల మీటింగ్లో మరి పాలిభాగం పొందినటువంటి ప్రతి ఒక్కరికి శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు మన యొక్క యూత్ మీటింగ్ యొక్క అంశం, ఓ యవనుడా, నీ యవన బలాన్ని దేనికి బలి చేస్తున్నావు?
ఎందుకు నేను వర్తమానానికి ముందుగానే చెప్పదలుచుకున్న అంశాన్ని ముందుకు చెప్పానంటే, దీన్ని బట్టి మనము అదే టాపిక్‌లో మన మనసును కూడా కేంద్రీకరించుకోవటానికి ప్రభు సహాయం చేస్తాడని. అంతేగాకుండా విన్న వర్తమానము మన హృదయంలో బలంగా, భద్రంగా ఉంటుందని. ప్రియులారా, మీరందరూ మీరు సంతోషంగా ఉన్నారని నేను తలుస్తున్నాను. ప్రభు ఇచ్చిన ఈ కృప వలన నేటికి మనం సజీవంగా ఉన్నాం. అది గుర్తెరిగి దేవుని మహిమ కొరకే మనం బద్ధులమై ఉన్నాం. అందుకే పౌలు చెప్తాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని. అయితే ఈనాడు మనం చదువుకున్న ఈ 2 వాక్య భాగాల్లో మొదటి దానిలో యవనస్తులారా మీరు బలవంతులు. రెండవ భాగంలో మనం చూస్తే సామెతల గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనంలో నీ యవన బలమును అని ఉంది. ఇక్కడ ఈ యవన బలాన్ని ఒక పరస్త్రీకి లేదా జార స్త్రీకి అప్పగించేసి తన యొక్క జీవిత కాలాన్ని పాడు చేసుకునే పరిస్థితిని ఈ భాగంలో మనం గమనించాం. ఇప్పుడు లోతుగా ఈ వాక్యానికి సంబంధించినటువంటి మర్మాన్ని మనం తీసుకున్న ఈ అంశానికి సంబంధించినటువంటి లోతైనటువంటి విషయాలను ఒకసారి ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. ఈనాడు ఈ కాలంలో సాతాను స్మార్ట్ ఫోన్ను మన చేతికి ఇచ్చేసి వాడు చాలా స్మార్ట్‌గా తన యొక్క వాడి పని వాడు చేసుకొని పోతున్నాడు. ఏదైనా సమాచారం కోసం మనమేమో ఈ స్మార్ట్ ఫోన్స్‌ని వినియోగిస్తుంటే వాటిలో ఇంటర్నెట్ బ్యాలెన్స్ వేసి నెట్ ఓపెన్ చేసి విలువైన సమాచారం కోసం దాని మీద వెతుకుతూ ఉంటే అక్కడ అనుకోకుండానే తెలియకుండానే క్లిక్ మీ అంటూ ఒక 2 ఆప్షన్స్ బ్లింక్ అవుతూ ఉంటాయి. ఇక అవి అశ్లీల చిత్రాలకు సంబంధించి బ్లింక్ అవుతూ ఉంటాయి. పొరపాటున టచ్ చేశామా అంతే, ప్రమాదంలో పడినట్టే. అందుకే నేటి దినాల్లో ఈ యొక్క జారత్వము, వ్యభిచారము, ఇంకొకటి ఏంటంటే హోమోసెక్స్, ఇంకొకటి ఏంటంటే లెస్బినిజం అనేవి చాలా తారాస్థాయికి చేరిపోతున్నాయి. హోమోసెక్స్ అంటే అర్థం ఏంటంటే పురుషుడు మరొక పురుషునితో చేసే లైంగిక పాపాన్ని హోమోసెక్స్ అని అంటారు. ఇక లెస్బినిజం అని అంటే అర్థం ఏంటంటే స్త్రీ మరొక స్త్రీతో కలిసి చేసేటటువంటి లైంగిక పాపం. ఇప్పుడే ప్రారంభం కాలేదు, అవి వాస్తవానికి ఎప్పుడో ఉన్నాయి. మీకు ముందు సమయంలో అవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి చూపిస్తాను. అయితే నాటి నుండి అంటే ఆ కాలం నుండి సాతాను మనుషుల యొక్క బలహీనతలను గుర్తించి వారి యొక్క బలహీనతను తాను ఉపయోగించుకుంటున్నాడు. తద్వారా మనల్ని ఆత్మీయంగా బలంగా లేకుండా బలహీనులుగా చేసేస్తున్నాడు. ఇందాక మన అంశంలోనికి వెళ్దాం. యవనస్తులారా మీరు బలవంతులు. ఈ యవన కాలంలోనే మనం పడిపోవడమైనా తప్పిపోవడమైనా చేస్తూ ఉంటాం. మన బలాన్ని వృధాగా వాడుకుంటూ ఉంటాం. ఈ యొక్క సాతాను ఈ యొక్క మనుషులమైనటువంటి మనల్ని యవన కాలంలో మన బలహీనత ఏంటో గుర్తెరిగి తనకు అన్వయించుకుంటున్నాడు. అందుకనే ఆ వ్యక్తి సఫలీకృతుడవుతున్నాడు. ఎలాగంటే సంపూర్ణంగా సఫలమవుతున్నాడు. కానీ ఏమాత్రము కూడా మనము సఫలం కాలేకపోతున్నాం. బలవంతులమైనటువంటి మనం పని చేయగలగాలి, అభివృద్ధి పొందగలగాలి, ఆత్మీయంగా స్థిరపరచబడగలగాలి. కానీ ఏమాత్రము వాటిలో ముందుండటానికి అపవాది ఇష్టపడతలేదు. మనలను అడ్డంగా బుక్ చేసి తాను సంతోషించాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఈ అపవాది దేవుని యొక్క వాక్యం ప్రకారంగా ఎవరిని మెరుగుదునా అనంటూ ఎదురు చూసేటి వాడుగా ఉన్నాడు. ఇప్పుడు మరింత ముందుకు 5G నెట్వర్క్ స్పీడ్తో బాగా స్పీడ్గా దూసుకెళ్ళిపోతున్నాడు.
ప్రజలను ఎలాగో ఆకట్టుకుంటున్నాడంటే మన ఆ ఫోన్‌కి అడిక్ట్ అయిపోయేటట్లు చేస్తున్నాడు. ప్రియులారా, మన బలమంతా ఆ యొక్క చిన్న దానిలో తప్పిపోయేటి స్థితిలో, మన బలమంతా ఒక పినిస్ పెట్టి బెలూన్‌ని గుచ్చితే పగిలిపోతది, లేదా గాలి తగ్గిపోతది చూడండి. అలాగూ మన బలమంతా సన్నగిల్లిపోయేటట్లు చేసేస్తున్నాడు. ప్రియులారా, దీనికి కారణం మనం ఎక్కడైతే మన బలహీనత ఉందో, యవ్వన కాలంలో మన బలహీనత ఉందో, ఆ బలహీనత మన మీద పనిచేసేటప్పుడు, మనలో నుండి బయటకొచ్చేటప్పుడు దాన్ని తాను క్యాష్ చేసుకుంటున్నాడు. అందుకనే అపవాది చేతిలో పడకుండా ఉండాలంటే, యవ్వన కాలంలో మనం ప్రభు కోసమే బహుబలంగా వాడబడవలసిన వారమై ఉన్నాం. కానీ ఏం చేస్తున్నాము అనంటే, మన యవ్వన బలాన్ని అయితే స్త్రీలకో, లేదా మన సొంత ఆహ్, వ్యసనాలకో, మన ఇష్టానుసారమైనటువంటి కోరికలకో వాటిని బలి చేసేస్తున్నాం. అయితే ఈనాడు ప్రభు అంటున్నాడు, "నీ యవ్వన బలాన్ని దేనికి బలిగా అర్పించడానికి ఇష్టపడుతున్నావు? ఓ యవనుడా, ఈ సాయంకాల సమయంలో నీ యవ్వన బలాన్ని దేవుని కోసమే ఇచ్చినట్లుగా ఏమైనా మరి గ్రహించగలుగుతున్నావా? ఒకసారి చూడు." ఇదిగో, అనేక పాశ్చాత్య దేశాల్లో యవనస్తులు హోమోసెక్స్, లెస్బియనిజం అనేటువంటి వాటి పని మీదనే ఉన్నారు. ఆ యొక్క దేశాల్లో ఆ యొక్క హోమోసెక్స్, లెస్బియనిజం అనే చట్టాలు బద్ధమవుతున్నాయి. ఇష్టపడి చేస్తే వ్యభిచారం అనేది తప్పేమీ కాదంటూ న్యాయస్థానాలు సైతం ఎలా ఉన్నాయంటే, వాళ్ళ ఇష్టం వచ్చినటువంటి తీర్పులను ఇస్తున్నాయి. ఈ తీర్పులో సాతాను విని ఎగిరి గంతులేస్తున్నాడు. రెట్టింపైనటువంటి ఉత్సాహంతో ఆ యొక్క సాతాను మరింత విజృంభించేస్తున్నాడు. వాడి వలలో ఇప్పటికే చాలామంది చిక్కిపోయారు. ఈనాడు నీ పరిస్థితి ఏంటి? స్మార్ట్ ఫోన్ ఉంది కదా అని నీ యొక్క ఇష్టానుసారంగా మరి వినియోగిస్తున్నావా? ఇదిగో, వాడి వలలో ఇప్పటికే నీవు చిక్కావో, లేదా చిక్కడానికి సమీపంగా ఉన్నావో నాకైతే తెలీదు గానీ, సాతాను నీ మీదమైన సంపూర్ణమైన దృష్టి పెట్టి ఉంచాడు. నిన్ను టార్గెట్ చేస్తున్నాడు. అందుకనే నీవు వద్దన్నా సరే, నీకు తెలియకుండానే యాడ్స్ రూపంలో ఖచ్చితంగా నీ స్మార్ట్ ఫోన్‌లో నీ పర్మిషన్ లేకుండానే అవి బ్లింక్ అయితా ఉంటున్నాయి. పైకొచ్చేస్తున్నాయి. పాపప్ అయితున్నాయి. ఈ సాతాను నీ మీద సంపూర్ణమైనటువంటి దృష్టి పెట్టి ఉంచాడని ఆ విషయాన్ని మాత్రం నువ్వేమాత్రం మర్చిపోవద్దు. కాబట్టి గమనించు సహోదరి, సహోదరుడా. దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తుంది. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 8, 9 వచనాల్లో, "జారస్త్రీయుండు ఛాయకు పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిట దగ్గరకు వెళ్ళకుము. వెళ్ళినలా పరులకు నీ యవన బలాన్ని, క్రూరులకు నీ జీవిత కాలాన్ని ఇచ్చివేస్తావు." వారు ఎలాంటి వారంట? పరులు, రెండవది క్రూరులు. నీవేమో యవనస్తుడివి. నీ బలం దేవుడు నీ కోసం సంతోషంగా అనుగ్రహించింది. కానీ ఈ యవన బలాన్ని జారస్త్రీ ఉండే ఛాయకు, ఆ మార్గాన్ని పోతున్నావేమో, ఒకసారి దానికి దూరంగా చేసుకోమని దేవుని వాక్యం చెప్తుంది. దాని ఇంటి దగ్గరకు వెళ్తున్నావేమో జ్ఞాపకం చేసుకో. అయితే ఇంకా ఈ క్రూర సంబంధమైనటువంటి క్రియల రూపంలో ఉన్నటువంటి వారి దగ్గరికి నీ యవ్వన కాల, నీ జీవిత కాలాన్ని యొక్క బలాన్ని ఇచ్చావనుకోండి, నువ్వు నాశనం అయిపోతావు. కాబట్టి నువ్వు అలాగ నాశనం కాకుండా ఉండాలని ప్రేమస్వరూపమైనటువంటి దేవాతి దేవుడు ఈనాడు నిన్ను ప్రేమతో హెచ్చరిస్తూ తన యొక్క అమితమైనటువంటి మంచి యొక్క స్వరాన్ని నీకు వినిపిస్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం. సామెతల గ్రంథం
23వ అధ్యాయం 27వ వచనం. వేశ్య లోతైన గొయ్యి, పరస్త్రీ ఇరుకైన గుంట. ప్రిలరా, అది ఇరుకు. దానిలో పడిపోయినామంటే పైకి మాత్రము మనం రాలేం. అందుకనే నీవు తెలివిగా జ్ఞానంగా ఉండి నీ యవన కాలంలో ఉన్న యవన బలాన్ని జారస్త్రీ యందు చాయకపోయి ఈ యవన కాల బలాన్ని క్రూరమైన వారి చేతిలోకి అప్పగించావే అనంటే నాశనం అయిపోతాం. అలా కాకుండా ఉండాలని ఈనాడు దేవుని యొక్క స్వరం. మరొక మాట చదువుదాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో సైతం కూడా ఒక తల్లి తన కుమారుడికి ఉపదేశించే మాటలో ఇలా ఉంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. నీ బలమును స్త్రీలకియ్యకుము, రాజులను నశింపచేయు స్త్రీలతో సహవాసము చేయకము. చూసారా? అంటే దేవుడు మనకు బలం ఇచ్చాడు. యవన కాలంలో ఉన్నటువంటి బలం బాల్యంలో ఉండదు. యవన కాలంలో ఉన్నటువంటి బలం వృద్ధాప్యంలో ఉండదు. ఈ యవన కాలంలో ఉన్నటువంటి బలం అవసరమైతే నీ చదువుకి, నీ జ్ఞానానికి, ముందు భవిష్యత్తును గురించి వినియోగించుకోవలసిన వాడివై ఉన్నావు. కానీ ఈ యవన కాలంలో నీ బలం నీవు తెలియకుండానే నీ సొంత ఇష్టానుసారంగా ఎవరికో ఇచ్చేస్తున్నావు. వాక్యంలో నుండి మాత్రమే నేను ఈ పదాలు చెప్తున్నాను, కానీ అవసరమైతే నీవు కలిగి ఉన్న ఈ వ్యసనానికి ఇచ్చేస్తున్నావు. నీవు కోరుకున్నటువంటి కోరికకు నీ బలాన్ని అనుగ్రహించేస్తున్నావు. వృధాగా వాడుకుంటున్నావు. ప్రియుడా, ఇలాగ చేయడం ఏమాత్రం నీ యొక్క యవనకాల జీవితంలో ఇది మంచిది కాదు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నువ్వు అద్భుతమైన స్థితిలో మంచిగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, భక్తిగా ఉండాలి. యవన కాలంలో ఉన్నప్పుడు నువ్వు బలంగా ఉండాలి, బలహీనుడుగా ఉండకూడదు. నీ బలాన్ని ఇంకొకరికి ఇచ్చేసి వృధాగా చేసుకోకూడదు. అయితే మరి మేమేం చేయాలి అని అంటారా? నువ్వు చేయాల్సింది ఒకటి ఉంది, చెప్తాను రండి. దేవునికి వాక్యంలో నుండి సామెతల గ్రంథం 5వ అధ్యాయం. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. 18వ వచనం. నీ ఊట దీవెన నొందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, ఆమె అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండుము. ఆమె ప్రేమ చేత నీవు బద్ధుడవై ఉండుము. 20వ వచనంలో, నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడవై ఉంటావు, పరస్త్రీ రొమ్ము నువ్వేళ కౌగలించుకొని ఉంటావు. యవన కాలంలో నీ యొక్క బలాన్ని దేనికో వృధాగా అర్పించేస్తున్నావేమో. దయచేసి ప్రియా సోదరి సోదరుడా, జ్ఞాపకం చేసుకో, నిన్ను నీవు సరి చేసుకో. ఆయన మహిమ కొరకై బ్రతకటానికి నీవు సిద్ధంగా ఉండు. దేవుని యొక్క వాక్యం ప్రకారంగా నీ యవన కాలపు బలాన్ని నీ భార్యతో మాత్రమే సంతోషించేటువంటి వాడుగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇంకా ఒకవేళ నీకు వివాహం కాకపోతే ఆ సమయం వచ్చేంత వరకు సాతాను వలలో చిక్కకుండా నిన్ను నువ్వు కాపాడుకో. అంతేగాని వ్యభిచరించొద్దు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 18వ వచనం. యేసు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు,
దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానింపుము. ముందుగానే ఆజ్ఞ ఇది, వ్యభిచరించవద్దు. ప్రియులారా, మనము ఇంకా దేవుని యొక్క వాక్యంలో చూస్తే, మీరు గనక ఇంటి దగ్గర చదువుకోనండి, మొదటి మత్తయి సువార్త 19వ అధ్యాయంలో మొదటి నుంచి 13 వచనాల వరకు, 12 వచనాల వరకు అద్భుతమైనటువంటి వర్తమానంని ప్రభు అనుగ్రహిస్తున్నాడు. నేను తేలికగా చదివి వినిపిస్తాను. 3వ వచనం నుంచి, పరిసయ్యులు ఆయన శోధింపులను ఆయన ఎద్దుకు వచ్చి, ఏ హేతు చేత నేను పురుషుడు తన భార్యని విడాటు న్యాయమా అని అడుగా, ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుని గాను స్త్రీని గాను సృజించనియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరముగా ఉందిరని చెప్పాను. ఇక్కడ మనం గమనిస్తే 9వ వచనంలో, మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడని మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు, విడనాడనబడినాను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారం చేయుచున్నాడు మీతో చెప్పుచున్నాను. ఆయన శిష్యులు, భార్యాభర్తలుండు సంబంధం ఇటుదైతే పెళ్లి చేసుకున్న యుక్తం కాదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన, అనుగ్రహం నొందిన వారు తప్ప మరి ఎవరిను ఈ మాట అంగీకింపనేరరు. ఈ మాటలు బట్టి చూస్తే, మన యవన కాలపు భార్య యందు మనము సంతోషించాలి, అప్పుడే మనము పెళ్లి చేసుకోవాలి, అలాగే మనము బ్రతకాలి అని దేవుడు బహుస్పష్టంగా తెలియజేయుచున్నాడు. చూడండి, మరలా మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథం వ్యభిచారం అనేటువంటి పాపాన్ని అన్ని పాపాల కంటే ఎక్కువ ఘోరమైనటువంటి పాపంగా పేర్కొంటుంది. కారణం ఏంటంటే, ఏ పాపమైనా ఒకరి వల్లే జరుగుతుంది. దొంగతనం అనేది ఆ వ్యక్తి తనంతట తాను ఆలోచన చేసుకుని దొంగతనం చేస్తాడు. కానీ వ్యభిచారం మాత్రం అలా కాదు. ఒక వ్యక్తి పాపం చేస్తూ మరొకరిని పాపంలోనికి లాగుతుంది. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో ఉంటుందండి. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచి ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగును. ఒక పురుషుని మోహపు చూపుతో చూచు ప్రతి స్త్రీ కూడా అప్పుడే తన హృదయమందు అతనితో వ్యభిచారము చేసినది అగుతుంది. అంటే చేసినా చూచినా రెండు ఒకటేనా అంటే కానే కాదు. చేసిన దానికి చూచిన దానికి శిక్ష ఒకటేనా అంటే కానే కాదు. మరెందుకు ఇలా అనంటే, మోహపు చూపుతో చూస్తే అది హృదయంలో ముద్రించబడి తప్పు చేయడానికి శరీరం అనేది బలవంతం చేస్తుంది. అలా బలవంతం చేయబట్టి ఆ శరీర క్రియలోనికి వెళ్ళిపోతాం. అలాంటప్పుడు చూపు లేకపోతే ఆ తప్పు చేసే అవకాశం లేదు కదా. అందుకే ఆయన వేళ్లతో సహితం కూడా ఆ పాపాన్ని పెకిలించాలని అలా చెప్పాడు. అంతేకాని చేసినవాడు చూసినవాడు ఇద్దరు ఒకటే అని మాత్రం ఏమాత్రం తలంచకూడదు. చేసిన వాడికి చేసినంత శిక్ష, చూసిన వాడికి చూచినంత శిక్ష. ఇంకా ఆ విషయానికి వెళ్తే, అయితే నేటి దినాల్లో నూతనమైనటువంటి వక్రబోధలు వచ్చేస్తున్నాయి. ఎలా ఉంటున్నాయంటే, యూదాపత్రికలో ఈ మాట ఉంది. యూదాపత్రిక 1వ అధ్యాయం, యూదాపత్రిక 1వ అధ్యాయం, 1వ అధ్యాయం ఉంటుంది. అధ్యాయంలో 4వ వచనం, ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనులై మన దేవుని కృపను కాముతరత్వమునకు దుర్యోగమును పరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఏమంటున్నారంటే, మన మంచి పనులు చేస్తూ దేవుని రాజ్యం చేరలేమో, కేవలం ఆయన కృప మాత్రమే నిత్య రాజ్యం మనలను చేర్చగలదు. కాబట్టి వ్యభిచారం చేసిన తప్పేమీ కాదు, దానికి శిక్ష ఏమీ లేదంటూ ఆయన కృప మనలను రక్షిస్తుంది. మంటి నుండి తీయబడ్డాం గనక శరీరం మన్ను గనక తిరిగి మన్నైపోతుంది. ఆత్మ దేవుని యొద్ద నుండి దయచేసబడింది కాబట్టి ఆత్మ పవిత్రంగా ఉంటే చాలు. ఆ ఆత్మ మాత్రమే దేవుని యొద్దకు వెళుతుంది, మట్టి వెళ్ళదు. శరీరంతో మేము పాపం చేస్తున్నాం, మనసుతో పాపం చేయట్లేదని తన్ను తాను ఎలా అంటే సముదాయం చేసుకుంటున్నాడు. ఇలా చేసుకుంటున్నాడు. శిక్ష ఏమీ లేదంటూ
దేవుడు కృప మమ్మల్ని రక్షిస్తుంది అని అనుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ పరిశుద్ధంగా ఉంటే చాలు, నశించిపోయేటువంటి శరీరానికి పరిశుద్ధత అవసరం లేదు అని అనుకుని వీరు అనేకులకు వక్రబోధ కూడా చేస్తున్నారు. ఈ బోధ వలన అనేకులను మభ్యపెడుతున్నారు. వారి యొక్క భక్తి విధానంలో భక్తిహీనతను కనపరుస్తున్నారు. శరీరం మల్లమైపోయాక ఆత్మ ఎట్లా పరిశుద్ధంగా ఉండగలుగుతుందండి? అది సాధ్యం కానే కాదు. శరీరము మలినము అయిపోతుంది అని అనగానే ఆటోమేటిక్గా లోపల కూడా ఆత్మ మలినమైపోతుంది. కాబట్టి మనం గమనించి లోపల ఉన్న ఆత్మ పాడైపోకుండా ఉండటం కొరకై దేవుడు అనుగ్రహించినటువంటి ఈ దేహము దేవునికి ఆలయముగా ఉన్నదని గ్రహించి పరిశుద్ధులుగా జీవించబద్ధులమై ఉన్నాం. పౌలేమంటున్నాడో చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 7వ అధ్యాయం మొదటి వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్వషము నుండి మనలను పవిత్రముగా చేసుకుందాము. చివరి లైన్ మరలా చదువుతున్నానండి. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. అంటే శరీరానికి ఆత్మకు సమస్తము, అంటే రెండు కలిపి కల్మషం. పాపం అనేది కేవలం శరీరానికి సంబంధించిందే కాదు, అది ఆత్మ సంబంధించినది కూడా అయిపోతుందని. చేసేటువంటి చెడ్డ క్రియ కేవలం శరీరానికే కాదు, ఆత్మకు కూడా అయిపోతుందని. శరీరమునకును ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము అని అంటున్నాడు. ప్రియులారా, మీరు దేవుని కృపను గూర్చి ఎరుగుదురా? ఆ దేవుని యొక్క కృప మన ఎళ్ళ లేకపోతే మనం పొరపాట్లు చేస్తాం. ఇది దేవుని యొక్క వాక్యం ప్రకారంగా మన శరీరము ఆత్మ కల్మషం కాకుండా చూసుకోవడానికి యవన కాలంలోనే మనం ముందుగానే సిద్ధపడితే తర్వాత కాలంలో పాపం చేయకుండా ఉండటానికి ప్రభు తన సహాయాన్ని అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. దాన్ని బట్టి మనము గమనించబద్ధులమై ఉన్నాం. దేవుని కృపకు కూడా కొన్ని పరిధులు ఉంటాయి. నేను ఎట్లా జీవించినా దేవుని కృప నన్ను రక్షిస్తుందిలే అని అనుకోవడం అవివేకం. తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా పశ్చాత్తాపపడకపోతే శిక్ష అనుభవించ తీరాల్సి వస్తుంది. కాబట్టి మీకు మధ్యకు 4 వ్యక్తుల గురించి నేను చెప్పదలుచుకున్నాను. యవన కాలంలో తన యొక్క బలాన్ని వృధాగా వాడుకుని దేనికో బలిగా అర్పించేసుకోవడం వల్ల వారు ఎంత నష్టపోయారో ఇప్పుడు మనం చూద్దాం. రండి. మొదటిగా సంసోను. ఈయన న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతి, నాజీరు చేయబడినవాడు, ముందుగానే తెలియజేయబడి కొడుకుగా పుడతాడని పుట్టినవాడు. ఈ సంసోను యవన కాలంలో తన యొక్క బలాన్ని ఒక స్త్రీకి ఇచ్చేసాడు. దాని గురించి చెప్తాను. రెండవది, ఈయనేమో న్యాయాధిపతి. రెండవ వ్యక్తి దావీదు. ఈయన రాజు, ఇజ్రాయేలుకు రాజు, దేవుని చేత హృదయానుసారుడు అని సాక్ష్యం పొందినవాడు. ఇప్పుడు యాజకులైనబడిన హొఫ్నీ, ఫీనెహాసులు, ఇంకా సామాన్యమైన ప్రజలు నాలుగవదిగా. వీరు సొదొమ గొమొర్రా ప్రజలు. ఇట్లా వారంతటి వారైనా సరే తప్పించుకోలేకపోతున్నారు. తన యొక్క యవన కాలంలో తన దేవుని యొక్క బలాన్ని వేరెవరికి ఇచ్చేయడం వల్ల నాకు కృప ఉందిలే, నేను రక్షించబడతానులే అనుకుంటున్నారు. కానీ నేను ఎట్లా జీవించినా దేవుని కృప నన్ను రక్షిస్తుందిలే అనుకుంటున్నారు. కానీ తప్పు చేయడం వల్ల తిరిగి పర్యవసానం అనుభవించాల్సి వస్తుంది. దీనివల్ల వారు నష్టపోతున్నారు. వ్యభిచారం అనేది ఎంతటి భయంకరమైన పరిస్థితిలోనికి నిన్ను నెట్టేస్తుందో ఒక యవన జీవితాన్ని నీ జ్ఞాపకంలోనికి తీసుకురావాలని నేను ఇష్టపడుతున్నాను. ఆ యవనుడు దేవుని కోసం ప్రతిష్ఠిత చేయబడినవాడు. బైబిల్ గ్రంథంలోనే అత్యంత బలవంతుడు. కొదమ సింహాన్ని సైతం కూడా అవలీలగా చీల్చివేసినటువంటి బలశాలి.
300 నక్కలను పట్టుకుని శత్రువులు పంట పొలాలను నాశనం చేసేసిన ధీరుడు. పట్టణానికి కావలిగా ఉన్నటువంటి ఇనప గేటును సైతం కూడా ఊడబెరికి కొండ మీదకు విసిరివేయగలిగినటువంటి వీరుడు. గాడిద పచ్చి దవడను ఎమక చేత పట్టుకుని 1000 మంది శత్రువులను చంపినటువంటి శూరుడు. ఇట్లా ఎన్నో. ఇలాంటి ఆయవనుడు వేషి అయినటువంటి స్త్రీ చేత ఆకర్షించబడ్డాడు. తద్వారా శత్రువుల చేతిలో బందీగా మారిపోయాడు. తన బలం, తన పరిశుద్ధత, తన యొక్క నాజీరు చేయబడిన ప్రత్యేకించబడిన స్థితి, వీటన్నిటికీ దూరం అయిపోయి తల వెంట్రులు గురిగించబడ్డాయి, 2 కళ్ళు పెరిగివేయబడ్డాయి. దాగోను దేవతకు బలిగా మారిపోయాడు. అతడి పేరే సంసోను. అతని యొక్క జీవిత ప్రారంభం ఎట్లా ఉందో చూడండి. ఎంతో పరిశుద్ధంగా, బలంగా, యవ్వన కాలంలో చాలా బాగున్నాడు. కానీ చివరికి వచ్చేసరికి ఎట్లా ముగిసిపోయింది? దానికి గల కారణం ఆయన పట్టుకున్నటువంటి వ్యభిచారమే కదా. తన యవ్వన కాల యొక్క బలం ఇజ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండి ఇజ్రాయేలుని దేవుని యొక్క ప్రజలను పరిపాలించడానికే కదా. కానీ తన బలాన్ని వృధాగా వాడేసుకున్నాడు. తర్వాత నష్టపోయినాడు. ప్రియులారా, ఇలాగూ సంసోను వంటి స్థితిలో యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో నిలిచి ఉన్నది. కానీ ఎందుకు మీ యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బలాన్ని దేవునికి కోసం వినియోగించకుండా వృధాగా దేనికో బలిగా అర్పిస్తున్నారు? ఈ వ్యభిచారము, పాపము, అశ్లీల చిత్రాలు, లోక సంబంధమైనటువంటి పరమైన స్థితిలో నీ యొక్క వ్యసనాలకు నీ బలాన్ని వృధాగా బలిగా అర్పించేస్తున్నావు. అది తిరిగి మరి రమ్మన్నారు రాదు. ఈనాడు తనకి యవన బలాన్ని బలవంతుడైనటువంటి సంసోను చివరికి ఒక స్త్రీ చేతిలోకి ఇచ్చేశాడు. పాడైపోయింది. సామెతల గ్రంథం 5వ అధ్యాయము 8-9 వచనాల్లో మనం చదివాము. జార స్త్రీయుండు ఛాయకపోక నీ యవన కాలమైనటువంటి బలాన్ని క్రూరుల చేతులకు ఇవ్వకు, పాడైపోతావు, నాశనం అయిపోతావు. ఒకసారి సంసోను వంటి స్థితిలో ఉన్నామేమో, మనల్ని మనం సరి చేసుకుందాం, చక్కబెట్టుకుందాం. మన బలాన్ని దేవునికి తప్ప మరెవరికీ ఇవ్వద్దు. రెండవ విషయంగా, మరి అభిషేకించబడినటువంటి దావీదు రాజు దేవుని చేత అభిషేకించబడ్డాడు. అయితే అభిషేకించబడినట్టు ఒక రాజును మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, దేవుని చేత నా హృదయానుసారుడు అని సాక్ష్యం పొందాడు. ఆయన కూడా ఇలాంటి వ్యభిచార సంబంధమైనటువంటి పాపంలోనే చిక్కుకున్నాడు. దాని ఫలితం తనకు పుట్టినటువంటి బిడ్డ చనిపోయినాడు. పిల్లలు కూడా వ్యభిచారులు అయిపోయాడు. తన కుమారుడైనటువంటి అమనాను తన యొక్క వేరే సహోదరిని మోహించి వ్యభిచారంలో పడిపోయి చచ్చిపోయినాడు. తర్వాత అంతేకాకుండా అబ్షాలోము వంటి వాడు హంతకులైపోయినారు. కన్న కొడుకే తండ్రిని చంపడానికి కంకరం కట్టుకున్నాడు. కనీసం చెప్పులు లేకుండా అతడు కొండలకు పారిపోవలసిన పరిస్థితి వచ్చింది. కుక్క వంటి షిమి, ఓ దుర్మార్గుడా, ఓ నరహంతకుడా, చిచ్చి అంటూ దూషించాడు. శపిస్తూ ఉంటే మౌనంగా తల వంచి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి అతడిని, అనగా దావీదు రాజును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ప్రజలు ఇక నీవు యుద్ధాలు చేయవద్దని ప్రమాణం చేయించారు. ఇట్లా ఎన్నెన్నో. ప్రియులారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అతడే దావీదు. గొలియాతుపై విజయం అతని కీర్తిని ఒక తారాస్థాయికి తీసుకొచ్చింది, పతాక స్థాయికి చేరిస్తే బెత్షెబాతో చేసినటువంటి పాపం వల్ల తన యొక్క పతనం అంచులకు చేర్చాల్సి వచ్చింది. కాబట్టి ఈ యొక్క రాజు వంటి స్థితిలో ఉన్నటువంటి దావీదు సైతం కూడా యవన కాలంలో తన యొక్క బలాన్ని వృధాగా వాడేసుకున్నాడు. తద్వారా ఆ శిక్షను భూలోకంలోనే అనుభవించాల్సి వచ్చింది. మూడవదిగా, హొఫ్నీ ఫినెహాసులు, ఏలీ కుమారులు, వీరు యాజకులు. వీరు ఏలీ కుమారులైన హొఫ్నీ ఫినెహాసులు మిక్కిలి దుర్మార్గులు. చదవండి మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం
22వ వచనం. 22వ వచనం. ఏలి బహువృద్ధుడైను ఇజ్రాయేలుకు తన కుమారులు చేసిన కార్యములనియు వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సైనించుటను మాట విని చెవిని పడగానే వారిని పిలిచి ఇట్లా నేను ఈ జనుల ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి, ఇలాంటి కార్యం మీరు ఎందుకు చేయుచున్నారు? ఎలాంటి వారంటండి? వారు దేవుణ్ణి సేవించడానికి వచ్చినటువంటి స్త్రీలతో సైనిస్తున్నారు. ఎవరు? యాజకులను పడినటువంటి హొఫ్నీ ఫీనెహాసులు. ఎంత దుర్మార్గులు అంటే చెప్పలేనంత దుర్మార్గులు. ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర సేవ చేయడానికి వచ్చిన స్త్రీలతో సైనించారు. ఏమైందో తెలుసా? ఫలితం ఒకే ఒక్క దినాన ఇద్దరు చచ్చిపోయినారు. పురిలారా, గమనించండి. వ్యభిచారం అనేది అన్నింటికంటే బైబిల్ మొదటిగా చూపించే ఎక్కువ భారమైనటువంటి పాపం. మామూలు పాపాలన్నీ కూడా ఒకరు చేసేవి, ఈ వ్యభిచారమైనటువంటి పాపం ఇద్దరు చేసేది. వాస్తవానికి దుష్ట ఆలోచన, చెడు ఆలోచన హొఫ్నీ ఫీనెహాసులది. ఆరాధన చేయడానికి వచ్చిన వారిది కాదు. కానీ వీరి ఆలోచన ద్వారా ఈల్చు వారిని కూడా పాపంలోనికి నెట్టేస్తుంది. ప్రియులారా, ఇక ఇది ఎలాంటిదంటే తుచ్చమైన అభిలాష. ఇందాక నేను చెప్పాను ఆరంభంలో, వ్యభిచారానికి సంబంధించినటువంటి క్రియలలో 2 కొత్తవి. హోమోసెక్స్ అంటే పురుషులతో చేసేది. రెండవది స్త్రీలతో చేసేది. అదేంటంటే లెస్బియనిజం. హోమోసెక్స్ అనేటువంటి మగవారితో చేసే లైంగిక పాపం. ఈ యొక్క పాపం చేయడానికి పుట్టినలో సొదొమ గొమొర్రా పట్టణాలు. ఆనాడు అక్కడ పుట్టినటువంటి ఆ పాపమే ఈనాడు మహావృక్షమై విచ్చలవిడిగా ప్రపంచమంతా వ్యాపించేస్తుంది. నూరంతలుగా ఇంకా వర్ధిల్లుతూనే ఉంది. సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేయడానికి దేవుడు 2 దేవదూతలను పంపించాడు ఆ పట్టణంలోనికి. ఆ పట్టణంలో ప్రవేశించి లోతు ఇంట్లోనికి వెళ్ళారు. ప్రవేశించగానే లోతు వారికి ఆతిథ్యం ఇచ్చాడు. అతని గృహానికి వారిని ఆహ్వానించినప్పుడు వారు పండుకోక ముందు ఆ పట్టణస్థులంట, ఆ సొదొమ గొమొర్రా మనుషులు ఎలాంటి బాలురు, వృద్ధులు, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ యొక్క ఇల్లు చుట్టుముట్టు వేసేసి లోతుని బయటికి పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చారు కదా బస చేయటానికి, వారిని, ఆ మనుషులు ఎక్కడున్నారు చెప్పు, వారిని మేము కూడినట్లు మా యొద్దకు వెలుపలకు తీసుకునిరా అని చెప్పినట్లు ఆదికాండం 19వ అధ్యాయంలో మనము ఆరంభం నుంచి మనం చదవచ్చు. బాలురు అనుదులో మీరు బాగా స్పష్టంగా చదవండి. బాలురు మొదలుకొని వృద్ధుల వరకు అదే పాపంలో కొనసాగుతున్నారు. దేవదూతులుగా ప్రవేశించబడినటువంటి వారు ఈ భూలోకంలో సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి మగవాళ్ళు హోమోసెక్స్, మగవారితో వ్యభిచారం చేయడానికి, బాలురు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్నటి వరకు అదే పాపంలో కొనసాగుతున్నారు. అందుకని చివరికి వారి యొక్క ఫలితం మనం చూడగలుగుతాం. ఆ దేవుని యొక్క దూతలు లోతు చేయబట్టుకుని లోతు కుటుంబాన్ని పట్టుకుని బయటికి తీసుకొచ్చేశారు. ప్రభు ఆకాశపు నుండి అగ్ని గంధకాలను కురిపించి సొదొమ గొమొర్రాలో ఈనాటికి గడ్డి మొలక లేకుండా నాశనం చేసేశాడు. ప్రియులారా, కొంతకాలం రహస్యంగా జరిగినటువంటి ఈ పాపం నేడు బట్టబయలేయాల్సి వచ్చింది. మాకు నచ్చినట్టుగా మేమే జీవిస్తాం, మాకు స్వేచ్ఛగా జీవించాలనుకుంటున్నాం అని పోరాటాలు చేస్తున్నారు. చట్టాలు చేయించుకున్నారు. మేము నచ్చినట్టు మేము ఉంటాం, మేము వ్యభిచారం చేస్తాం, మా ఇష్టానుసారంగా మేము జీవిస్తాం, స్త్రీలు పెళ్లి చేసుకుంటాం, పురుషులు పెళ్లి చేసుకుంటాం అని అనుకుంటున్నారు. వారి యొక్క విజయం వారిని గమ్యం చేర్చేది కాదు ఏమాత్రం. చివరికి వారిని నిత్య నరకానికి తీసుకుపోద్ది, నాశనానికి నడిపించేస్తుంది. ప్రియులారా, 4 ఉదాహరణలు చెప్పాను మీకు. మొదటిగా సంసోను తన యొక్క బలాన్ని వ్యభిచారం ద్వారా వ్యభిచార స్త్రీకి ఇవ్వడం వల్ల
గుడ్డివాడైపోయినాడు, దాగోను దేవతకు బలిగా అర్పించబడ్డాడు. తన యొక్క బలాన్నంతటిని వృధాగా పాడు చేసుకుని నాశనానికి పాత్రుడైపోయినాడు న్యాయాధిపతి అయినప్పటికీ. రెండవదిగా దావీదు మహారాజు గొలియాతును చంపినటువంటి మహశూరుడు, యుద్ధాలు చేసేటువంటి వాడు, ఇప్పుడు చివరికి ఒక బెత్షెబ అనేటువంటి స్త్రీ ద్వారా మోహించి పాపం చేయడం వల్ల కన్న కొడుకుని పోగొట్టుకున్నాడు. కన్న కొడుకులే వ్యభిచారులైపోయినారు, కన్న కొడుకులే నరహంతకులు అయిపోయినారు, కన్న కొడుకులే తన్ను చంపడానికి వెంటపడ్డారు. మూడవదిగా హోప్నీ ఫిన్హాసులంటే యాజకులు ఎలా ఉన్నారంటే, ఆరాధించడానికి, సేవ చేయడానికి, దేవుని మహింపరచడానికి వచ్చినటువంటి స్త్రీలతో వ్యభిచారం చేయడం వల్ల ఒకే దినాన్న చచ్చిపోయినారు, మరణంలోనికి వెళ్ళిపోయినారు. చివరిగా సొదొమ గొమొర్రా పట్టణంలో సామాన్యమైనటువంటి ప్రజలు వీళ్ళు మాకేమి తెలియదు అనుకునే వారు, కానీ వారి యొక్క పాపం హోమోసెక్షువల్, లెస్బియనిజం, స్త్రీలు, పురుషులు సంయోగం చేసుకునే ఘోర పాపులు. ఆదికాండం 19వ అధ్యాయంలోని భూప్రపంచం ఆరంభంలోనే ఆది యొక్క అబ్రహాము యొక్క విశ్వాస వీరులు కాలము మొదలైనటువంటి సమయంలోనే వారు పాపంలోనే ఉండిపోయినారు. ప్రియులారా, దీనివల్ల వారికి రెండవ మరణం వచ్చేసింది. ఎలాంటి మరణం అంటే అగ్ని గంధకాలతో మండేటువంటి గుండంలోనికి వెళ్ళిపోయినారు. ప్రియనేస్తమా, లోకం పైశాచిక ఆనందాన్ని కోరుకుంటుంది, వికృతి చేష్టలకు అలవాటు పడిపోయింది, అక్రమ సంబంధాలు జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతుంది. అయితే ఈనాడు క్రైస్తవులైనటువంటి మనం, యేసును అంగీకరించినట్టు మనం ఇట్లాంటి లోకంలో క్రమమైనటువంటి జీవితాన్ని జీవించాలని ప్రభు కోరుతున్నాడు. నీవు జీవించాలి. నీ యవనమందు సంతోషిస్తూనే నీ యవన కాల భార్యందు సంతృప్తిగా ఉండాలి. వాటన్నింటిని బట్టి నీవు తీర్పు ఉన్నదని గ్రహించుకో. ఆ మాత్రం మర్చిపోవద్దు. వ్యభిచారంలో అగ్నిగంధకములతో మండుగుండంలో పాలు పొందుదురు, ఇది రెండవ మరణం అని ప్రకటన 21వ అధ్యాయం 8వ వచనంలో బహు స్పష్టంగా తెలియజేస్తుంది. నీవు యవన కాల బలాన్ని వృధాగా చేసుకోవద్దు. అది నీ యొక్క ఊహలకు చాలా తేలికగా ఎంతో ఆనందంగా ఉంటుంది అనుకుంటున్నావేమో, అది భయంకరమైనటువంటి స్థితిలో నిన్ను పడేస్తుంది. ఒక్కసారి పశ్చాత్తాపడదాం, ఒకసారి ప్రభు పాదం చెంత చేరదాం. ఆయన నిత్యరాజ్యంలో ప్రవేశించడానికి కొరకై, ప్రభువా నేను పాపిని, నా యొక్క తలంపులతో పాపం చేస్తున్నా, మనసుతో పాపం చేస్తున్నాను, క్రియలతో పాపం చేస్తున్నాను, నీకు నేను దూరంగా ఉంటున్నాను. ప్రభువా, నీ రాజ్యానికి నన్ను చేర్చుకోవా, ఈ పాపనైనా నన్ను కరుణించవా, నీ రక్షణ నాకు కనుపరచవా, నీ రక్షణ ఆనందాన్ని నాకు ఇవ్వవా, నేను నాశనం కాకుండా ప్రభువా ఈ వర్తమానాన్ని నాకు అందించావు. వ్యభిచారం అనేది ఎలాంటిదో మాకు తెలిసింది. ఈ వ్యభిచారం యవన కాల బలంలో, యవనేచ్ఛలలో, యవన కోరికల్లో ఈనాడు నన్ను నాశనానికి నడిపించేస్తుంది. దీనివల్ల నేను నష్టపోతున్నాను, పాపంలో పడిపోతున్నాను. ప్రభువా, వ్యభిచారణై అగ్నిగంధకాలతో మండగుండంలోనికి వెళ్ళిపోతున్నాను. సంసోను వంటి స్థితిలో ఉన్నాను న్యాయాధిపతిగా, కానీ నా యొక్క యవన కాల బలాన్ని వ్యభిచారంలో పడేసుకుంటున్నాను, నష్టపోతున్నాను. దావీదు వంటి మహారాజు ఉన్నతమైన స్థానంలో ఉన్నాను, కానీ నా యొక్క బలాన్ని, నా యొక్క యవనాన్ని, నా యొక్క వ్యసనపు కోరిక ద్వారా నేను మంచి ఉన్నతమైన స్థానంలో ఉండకుండా నా కుటుంబంలో మరణానికి పాత్రనైపోతున్నాను, కారణమవుతున్నాను. చివరికి యాజకత్వం స్థితిలో ఉన్నటువంటి స్థితిలో సైతం కూడా, హోప్నీ ఫిన్హాసులో యాజక గుంపులో చేర్చబడిన మనం సైతం కూడా పాపం చేయడం వల్ల మరణం ఒకేసారి సంభవిస్తుంది. హఠాన్ మరణం, తెలియని మరణం. దీనివల్ల మనం నష్టపోతాం. చివరిగా సొదొమ గొమొర్రా సామాన్యమైనటువంటి ప్రజలు, మాకు దేవుడు లేడు, మాకేమీ అవసరం లేదు, మాకు మా సంతోషమే, మా సుఖమే, మా శరీరమే, మా సౌఖ్యమే కావాలి, శరీర పైశాచిక ఆనందమే కావాలి అని కోరుకుంటున్నారు. దీనివల్ల చివరికి హఠాన్ మరణం, పరలోకపు దేవుని యొక్క ఆకాశము నుండి అగ్నిగంధకాలు కురిసి ఒకేసారిగా మనల్ని నాశనం చేసేదిగా ఉంది. ప్రభువా, ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళిపోకుండా ఉండడానికై ఈనాడు ఈ అద్భుతమైన స్వరాన్ని నాకు వినిపించావు. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కరుణించు, నాకు సహాయం చేయి. ఓ యవనస్తుడా, ఈ వర్తమానం వింటున్నట్టు నీవు యవన కాలంలో ఉన్నావు. నీ యవన కాల బలాన్ని దేనికి బలిగా ఇస్తున్నావు? యవన కాలంలో నరుడు కాడిని మోయటం మేలు. మరి నీ యొక్క దేవుని యొక్క కాడిని మోయటం మానేసి నీ బలాన్ని సెల్ ఫోన్కో, వ్యభిచారానికో, పాపానికో, వ్యసనానికో,
సొంత కార్యాలుగా వినియోగించేసి నష్టపోయే స్థితిలో ఉన్నావు. దయచేసి ప్రభు హెచ్చరిస్తున్నప్పుడు ప్రియుడా సరి చేసుకో, నిన్ను నీవు సిద్ధం చేసుకో, వాక్య వెలుగులో నీ వాక్యంతో కడుక్కో, వాక్యం నీ హృదయంలో చేర్చుకో, కానీ పాపం నీలో నుండి బయటికి వెళ్ళిపోయేటట్లు చేసుకో. దేవుడు నిన్ను దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. పశ్చాత్తాపడదాం, ప్రభువైన యేసు పాదముల చెంత చేరుదాం, ఆ నిత్యరాజ్యంలో ప్రవేశిద్దాం. అటు కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.